సూత్రాల గురించి చెప్పుకున్నాం. జైమిని మహర్షి ఏం చేశాడంటే, ధర్మం లేకపోతే మానవుడి ధర్మంగా వ్యవహరించకపోతే ఈ ప్రపంచం తలకీలమవుతుంది. ధర్మంగా వ్యవహరించాలి. మనిషి ధర్మంగా. ధర్మం అంటే దానికోసం తయారు చేసినటువంటివే ఇవన్నీ కూడా. అంటే మామూలు దేవోభవ, పితృ దేవోభవ, ఈ ప్రపంచంలో తీసుకొచ్చారా, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, ఇవన్నీ ధర్మసూత్రాలు. ధర్మసూత్రం. ధర్మం ఎందుకు అంటే, ఒక కుండ నిండా నీళ్ళుండి ఆ కుండని మనం ఎక్కడైనా పెట్టాలి అనుకుంటే ఆ కుండ పెట్టామనుకోండి, ఆ నీళ్ళు ఆ కుండ సరిగా నుంచోదు, అవి ఒరిగిపోతాయి. కొన్ని నీళ్ళు కూడా ఒరిగిపోయే అవకాశం ఉంది. మన శరీరాలన్నీ కుండలు. ఎందుకంటే అప్పటికే కపిలుడు సాంఖ్యం చెప్పాడు. శరీరం ఏమిటో ప్రధానమైన భగవంతుడు అని నిర్ణయించాడు. మళ్ళీ ఆ వెనక్కి వెళ్ళారు. అప్పటికే 4 దర్శనాలు అయిపోయినాయి. 5వ జైమిని చేసుకున్న దర్శనం, దాన్ని పూర్వమీమాంస అంటారు. అది ధర్మశాస్త్రాన్ని బోధిస్తుంది. ధర్మం వేరు, జ్ఞానం వేరు. జాగ్రత్తగా ఉండండి. ధర్మంగా ఉండవలసిన వారు శరీరానికి సంబంధించి, సమాజానికి సంబంధించి సరైన సమాజాన్ని నిర్మించడం కోసం ధర్మసూత్రాలు ఉంటాయి. ధర్మసూత్రాలు ఒక చుట్ట కుదురు లాంటివి. కుండ పెట్టాలంటే కుదురు ఉండాలి. కుదురు ఏం చెయ్యదు. కుదురు ఖరీదు చాలా తక్కువ. ఆ కుదురు మీద పాల కుండ పెట్టచ్చు, కళ్ళు కుండ పెట్టచ్చు, నీటి కుండ కూడా పెట్టచ్చు. పాల కుండ ఉత్తముడు అని అనుకోవాలి. కళ్ళు కుండ దుర్మార్గుడు, రావణాసురుడు లాంటి వాడు అని అనుకోవాలి. మనం అనుకోవాలి అంటే ధర్మం ఉండాలి. రావణాసురుడు కూడా ధర్మం ఉంది. మనం ఈ సత్యహరిశ్చంద్రుడు మాట చెప్తూ ఒక మాట మర్చిపోయినాను నేను. అందుకు చెప్తాను. హరిశ్చంద్రుడు అబద్ధం ఆడలేదు అని అంటారు కదా. చంద్రమతిని పెళ్లి చేసుకునేటప్పుడు ధర్మేచ, అర్థేచ, కామేచ అని హరిశ్చంద్రుడు కూడా చెప్పుకుంటాడు కదా. మరి పెళ్లి చేసుకున్నప్పుడు ధర్మము, అర్థము, కామము ఈ మూడింటిలో నీ మాటను నేను అతిక్రమించను, నా కూతురు మాటను అతిక్రమించకూడదు అని కన్యాదాత చెప్పిస్తాడు. ఆ పెళ్లి కుమారుడు అవును అతిక్రమించను, నాది చరామి అని చెప్తాడు. మోక్షేచ కాదు. మరి నీ కూతుర్ని నేను ఆమె మాట అతిక్రమించను అంటే ఆమెనే అమ్ముకున్నాడు కదా. మరి ఆ మాట అతిక్రమించాడు. నేను యావజ్జీవం నేను పెళ్లి చేసుకుని అగ్నిహోత్రం చూకోమి అని హరిశ్చంద్రుడు కూడా ప్రమాణం చేశాడు. అగ్నిహోత్ర కార్యం చేయడానికి కార్యం లేని వాడికి అర్హత లేదు. అందుకని నేను ప్రజాపత్యత్వం నేను స్వీకరిస్తున్నాను. నేను పెళ్లి గురించి వేరే చాలా రాసుకున్నాను. అదంతా మీకు ఎప్పుడో చెప్తాను. సంతానం కోసమని నేను నిన్ను స్వీకరిస్తున్నాను. ఇప్పటి నుంచి గృహస్థాశ్రమాన్ని స్వీకరించి నేను అగ్నికార్యాలు చేస్తాను అని హరిశ్చంద్రుడు కూడా ప్రమాణం చేశాడు. మరి ఆ ప్రమాణాన్ని ఉల్లంఘిస్తే అబద్ధం ఆడినట్టు కాదా? కాబట్టి హరిశ్చంద్రుడు అబద్ధం ఆడటం కోసం ఇస్లాం చెప్పి డబ్బులు ఇస్తానని ఇవ్వనని అలా కష్టాలు పడలేదు. అది గుర్తుపెట్టుకోండి. ఇలా చెప్దామని చెప్పాను. మొన్నటిదే ఇవ్వాలి. అది చద్ది అప్పుడు లెఫ్ట్ ఓవర్. అందుకని మళ్ళీ దాంట్లోకి వెళ్ళకండి. మీకు ధర్మం గురించి చెప్తున్నాను. ధర్మం ఎంతసేపు సొసైటీలో మానవుడు ఎలా మెలగాలి, ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అన్నదాని గురించే ఉంటుంది. అవి ఉండకపోతే మన శరీరం ఒక కుండ, ఇందులో నింపబడినటువంటి కళ్ళు కానీ, పాలు కానీ, నీళ్లు కానీ, ఇది మన కర్మ. ఈ కర్మ ఈ కుండలో తెచ్చుకుని మనం వచ్చాం. ఇది నిండు కుండ. ఈ కుండని ధర్మం అనేటువంటి కుదురు మీద పెట్టకపోతే ఇది ఒలికిపోతుంది. మనం చచ్చిపోయిన తర్వాత, మీరు శ్మశానంలో చూడలేదేమో కానీ సినిమాలో చూసుంటారు. ఆ కొడుకు అనేవాడు ఒక కుండ నిండా నీళ్లు పోసుకొని భుజం మీద పెట్టుకుంటాడు. ఆ తండ్రి చుట్టూ తిరిగి ఆ పురోహితుడు
ఒక కొడవలతో ఒక్క కన్నం పెడతాడు, ఆ నీళ్లు గారుతూ ఉంటాయి. మళ్ళీ ఇంకొక రౌండ్ వేసి వస్తాడు, మళ్ళీ ఇంకో కన్నం పెడతాడు వాడు, మళ్ళీ ఇంకొక రౌండ్ వేస్తాడు, ఇంకొక కన్నం పెడతాడు. అంటే 3 కన్నాలు పెట్టాడు ఆ నీళ్ళన్నీ కారిపోవడానికి. ఇంకా కొన్ని నీళ్లు ఉంటే ఆ పొడుగు వెనక్కి ఇలా కుండను నెట్టేస్తాడు, ఆ కుండ పగిలిపోతుంది. ఉద్దేశం ఏమిటి? దీన్ని తంత్రం అంటారు. తంత్రం అంటే ఒకదానికి ఏ క్రియ ద్వారా ఆ పని చెయ్యాలి అని సూచించేదాన్ని తంత్రం అంటారు. మంత్రం వేరు, తంత్రం వేరు. తంత్రం అంటే ఆ పనిని ఎలా చెయ్యాలి అని చెప్పేదాన్ని తంత్రం. మంత్రం నోటితో చెప్పేదాన్ని, మంత్రానికి అర్థం ఉంటుంది, తంత్రానికి అర్థం ఉండదు. కానీ తంత్రం ఒక క్రియ, మంత్రం క్రియ కాదు. ఈ చచ్చిపోయినటువంటి వ్యక్తికి ఒక స్థూల కర్మ, ఒక సూక్ష్మ కర్మ, ఒక కారణ కర్మ. ఇదేమిటండి, కర్మ ఒకటే కదా మనకు ఉండేది, మళ్ళీ స్థూలం సూక్ష్మం అంటే శరీరంతో అనుభవించేటువంటి కర్మ అంతా స్థూల కర్మ. అది ప్రారంభంలో భాగమే. మనస్సుతో అనుభవించేది, పైకి చాలా సుఖంగా ఉంటాడు ఒక మనిషి, మానసికంగా చాలా బాధపడుతూ ఉంటాడు. అంటే అనుభవం మనస్సుకే. మనస్సుతో చేసేటువంటివన్నీ కూడా సూక్ష్మ కర్మలు. దాన్ని దాచుకునేటువంటి వాసనారూపంగా దాచుకునేటువంటి కర్మలు కారణ శరీరంలో ఉండే కర్మలు. మీకు మళ్ళీ ఆ చిన్న పాఠంలోకి వెళ్ళదు, అది మీకు ఇంతకుముందే చెప్పబడింది. ఎక్కడ? కపిల సాంఖ్యంలోనే వచ్చింది, అది మొదటి దర్శనంలోనే వచ్చింది. కర్మలు ప్రారబ్ధం, ఆగామి, సంచితం అనే పేరుతో ఈ మనిషిని చుట్టుముడుతూ ఉంటాయి. మనిషి ఎంత బాగుండాలి, చెయ్యాలనుకున్నా కూడా బుద్ధి కర్మానుసారణి, ఇది కూడా సూత్రమే. బుద్ధి కర్మానుసారణి అనే సూత్రం. బుద్ధి కర్మను అనుసరించే ప్రవర్తిస్తుంది, ఎవడెంత చెప్పినా అది వినదు. అలా కర్మలు స్థూల కర్మ అయిపోయింది వీడికి, సూక్ష్మ కర్మ కూడా అయిపోయింది. వీడి కారణ కర్మ, ఇంకా గిన్నెలో కుండలో కొన్ని నీళ్లు ఉంటాయి, అది వెనక్కి నెట్టేస్తున్నాడు, కుండ పగిలిపోయింది. కుండని వెనక్కి నెట్టేస్తాడంటే ఇది అయిపోయింది అని చెప్పడానికి ఆ తంత్రం. ఎప్పుడైతే స్థూల సూక్ష్మ కారణ కర్మలు అని వచ్చిందో, ఈ శరీరం పోగానే భస్మీభూతస్య దేహస్య పునరాగమనం కుతః. ప్రశ్న వచ్చింది, ప్రశ్న రాకూడదు సూత్రానికి. ప్రశ్న వచ్చిందంటే సూత్రం కరెక్ట్ కాదు. భస్మీభూతస్య దేహస్య, భస్మీభూతం తగలబెట్టాం మనం. తగలబెట్టడానికి కూడా ధర్మశాస్త్రంలో ఏమన్నదంటే, ద్విజుడైన వాడిని దహనం చెయ్యండి, అంటే వాడి కర్మలు ఇంకా అయిపోయినాయి, వాడిని కాల్చండి. అద్విజుడైన వాడిని పూడ్చిపెట్టండి అన్నారు. అదేమీ లేదు విశేషమని మీరేమనుకోక్కర్లే. 5 భూతాలు ఉన్నాయి కదా, పృథ్వీ ఆపస్ తేజో వాయురాకాశ అని. పృథ్వీ అనే భూతం మొదటిది, ఇక్కడి నుంచి వెళితే పృథ్వీ భూతంలో వాడిని పూడ్చిపెట్టండి. మొదటి భూతంలోనే వాడిని పూడ్చండి. తర్వాత 3వ భూతంలో వీడిని కాల్చండి, అగ్నిలో వీడిని దహనం చెయ్యండి. అప్పుడు ధర్మశాస్త్రం ప్రకారం ద్విజుడు ఎవడు అంటే, ఎవడికైతే 2 జన్మలు ఉన్నాయో, 2 జన్మలంటే జ్ఞానానికి పూర్వం ఒక జన్మ, జ్ఞాన అనంతరం ఒక జన్మ. జ్ఞానం రాకముందు ఒక జన్మ, జ్ఞానం వచ్చిన తర్వాత మరొక జన్మ. అలా జన్మించిన వాడెవడైనా వాడు ద్విజుడే అన్నారు. బ్రాహ్మణులే ద్విజులు అంటలే, క్షత్రియులే. అంటే మామూలుగా మనకు ద్విజ శబ్దం ఎలా వాడుకలోకి వచ్చిందంటే, ఎవడైతే ఉపనయనం చేసుకుని ఉపనయన పూర్వం ఒక జన్మ, ఉపనయన అనంతరం మరొక జన్మ. బ్రహ్మ, క్షత్రియ, వైశ్య అనే 3 జాతులకు ఉపనయనం ఉంది. ఉపనయనం తంత్రం. అర్థమవుతుందా మీకు? తంత్రానికి మంత్రానికి తేడా. ఉపనయన అనంతరము అంటే అది తర్వాత వాడుకలోకి వచ్చిన విషయం. ధర్మశాస్త్రం జైమిని రాసినప్పుడు అలా రాయలేదు. జైమిని ఉద్దేశం ప్రకారం ఎవడైతే జ్ఞానాత్పూర్వం జ్ఞానానంతరం
అనంతరం అంటే జ్ఞానం అనేది ఒకటి ఉంది. మీరందరూ ఆలోచించండి, రామనాథం గారి క్లాస్కు రాకముందు మీ మానసిక స్థితి ఎలా ఉంది, రామనాథం గారి క్లాస్కి వచ్చిన తర్వాత మీ మానసిక స్థితి ఎలా ఉంది ఆలోచించుకుంటే మీకే అర్థమైపోతుంది జ్ఞానం మాకు వచ్చిందా రాలేదా అని. అనంతరం ద్విజుణ్ణి దహనం చేయండి, అంతకుముందు వాణ్ణి పూడ్చిపెట్టండి అన్నారు. పురుష సూక్తం ప్రకారం బ్రాహ్మణోస్య ముఖమాసీత్ అంటాడు. బ్రాహ్మణుడు అన్నవాడు ఈ పురుషుల్లో నుంచి, విరాట్ పురుషుడి ముఖంలో నుంచి పుట్టాడు అని. బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞానం సంపాదించుకున్నవాడు. ఆనాడు ఈనాటి కుల వ్యవస్థ లేదు. ఇప్పుడు మనం కులాల పేరుతో కొట్టుకుని ఏమిటో మా కులం గొప్ప, కాపు కులం గొప్ప, ఇంకొంచెం మమ్మల్ని బీసీల్లో చేస్తే టీవీ తెలిస్తే ఇదే పని. అసలు కులం అంటే మనకేమో ఏం తెలుస్తుందో నాకైతే అర్థం కావటం లేదు. బలం కలిగిన వాడెవడైనా వాళ్ళందరూ క్షత్రియులు అంటే ఆర్మీకి వెళ్ళే వాళ్ళందరూ క్షత్రియులు. వాడు ఏ కులం వాళ్ళన్నా రక్షించేవాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా రక్షిస్తున్నారు సమాజాన్ని. వైద్య వృత్తిలో ఉన్నవాళ్ళు, వాడు ఏ కులం వాడన్నా కానీ వాళ్ళందరూ క్షత్రియులు. ఎవడైతే దీనికి సహాయం చేస్తూ ఉన్నారో, ఈ సొసైటీ బాగుండాలి బాగుపడాలి అని ఎవడైతే చేస్తూ ఉన్నాడో వాళ్ళందరూ బ్రాహ్మణులు. వ్యాపారం చేసి కామర్స్ చేసుకునే వ్యాపారస్తులు ఉన్నారే, చేంబర్స్ ఆఫ్ కామర్స్, వాళ్ళందరూ వైశ్యులు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడి వస్తువులు ఇక్కడికి తెచ్చి, ఇక్కడి వస్తువులు అక్కడికి తీసుకుపోయి, ఎక్కడ చౌకగా ఉన్నాయో అవి తీసుకొస్తారు, ఎక్కడ ప్రియంగా ఉందో అక్కడ అమ్ముకుంటారు. వ్యాపారం చేసే వాళ్ళందరూ వైశ్యులు. కానీ మనకు అట్లా లేదు. మన కులం కేటగిరీస్ మనమే చేసుకుని మనం పెట్టుకున్న కులాలు కరెక్ట్ కాదు. ధర్మశాస్త్రం ప్రకారం ఇవి కాదు కులాలు. మనం ఆ కులంలోనే పుట్టామని, ఆ కులమే మనదని మనం వ్యవహారం చేసుకున్నాం అంటే మన ఇగ్నోరెన్స్, అది మనకు తెలియదు. పురుష సూక్తం ప్రకారం కులాలు ఇవి. ఎవరికైతే ఈ సమాజాన్ని బాగుపరచాలి అనేటువంటి కుతూహలం ఉందో, సమాజం కోసమే ఎవడైతే కృషి చేస్తాడో వాళ్ళందరూ బ్రాహ్మణులు. జైమిని ధర్మశాస్త్రంలో 2600 సూత్రాలు రచించాడు ఆయన. అందులో మాతృదేవోభవ కూడా ఒకటి. తల్లిదండ్రుల్ని గౌరవించు, ఆచార్యుడిని గౌరవించు. నీకు ఆచార్య వృత్తిలో అంటే కాలేజీలో టీచరు, ఎలిమెంటరీ స్కూల్లో టీచర్ దగ్గర నుంచి హై స్కూల్లో టీచరు, కాలేజీలో లెక్చరరు, యూనివర్సిటీలో ప్రొఫెసర్సు, వీళ్ళందరూ బ్రాహ్మణులు, ఏ కులానికన్నా చెందారు. ఎందుకని? ఆచార్యవాన్ పురుషో వేద, వాడు ఆచార్యుడై వేదాన్ని అభ్యసించి వేదాన్ని బోధిస్తున్నాడు. వేదం అంటే వేదం మాకు ఋగ్వేదం రాదు, సామవేదం రాదు, అధర్మవేదం రాదు కాదు. వేదం అంటే వాడికి తెలిసినది, వాడికి విషయం వచ్చినట్టు తెలిసింది కాదు, సాంప్రదాయ పద్ధతిలో తెలియాలి. 10 మందికి ఎవడు బోధ చేస్తున్నాడో, క్లాస్లో 50 మంది పిల్లలకు బోధ చేసినా వాడు బ్రాహ్మణుడే. అంటే ప్రతి టీచరు బ్రాహ్మణుడు లెక్కేసుకోండి. ప్రతి వ్యాపారస్తుడు అంటే బ్యాంకింగ్ వ్యవహారం, బ్యాంకులో పనిచేసే వాళ్ళందరూ వయసు, వాడు బ్రాహ్మణుడైనా చెయ్యాలి. ధర్మ సూత్రాల ప్రకారం కులం కేటగిరీ ఇలా చేశారు, మనకు తెలియదు. మనం కూడా అంగీకరించడానికి సిద్ధంగానే, అంటే మన కులాలు ఇవన్నీ వింటాం, కానీ మేమేమనుకుంటున్నామో అదే కరెక్ట్ అని అనుకుంటే నేచర్ మనిషికి తయారైంది. మరి ఏం చేస్తాం? మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, ఈ 4 మీదే ఇప్పుడు చెప్పుకుందాం మనం. ఇవన్నీ కూడా ఈ ప్రపంచానికి సంబంధించినవి. మనకు సమస్య ఏమిటి అసలు? మనకు సమస్య జీవుడు, జగత్తు, ఈశ్వరుడు. జీవుడు అనేవాడిని నేను లేను అని ఎవ్వడనడు, నేను చెడ్డవాణ్ణి అని ఎవ్వడనడు, నాకేం రాదు అని ఎవ్వడనడు, నాకన్నీ వచ్చు. ఆ నాకు నన్ను అనేదాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం
ప్రతి వాడు ప్రయత్నిస్తున్నాడు. నేను పనికిమాలిన వాడిని అని ఎవరన్నా అనుమానం? అస్సలు అనను. దుర్మార్గుడు కూడా నేను దుర్మార్గుడిని అనమను. రావణాసురుని కూడా వాడు చేసింది తప్పు అని మనందరికీ తెలుసు. కానీ రావణాసుడికి తెలియదా పరధనాన్ని అలా స్వీకరించకూడదు, మనం ఆశించకూడదు? ఇవన్నీ ధర్మసూత్రాలు. 2600 ధర్మసూత్రాలు ఉన్నాయి. ద్వాదశ లక్షణి అని 12 చాప్టర్లలో రాశాడు జైమిని. దానికి పూర్వమీమాంస అని పేరు. జ్ఞానానికి పూర్వం, జ్ఞాన అనంతరం అని 2. పూర్వమీమాంస జ్ఞానానికి పూర్వం. జ్ఞానానికి పూర్వం అంటే నాకు జ్ఞానం వచ్చినా రాకపోయినా నేను ఈ ప్రపంచంలో ఒక మనిషిగా ఉన్నాను. మానవ ధర్మం అదే. నాకు మానవ ధర్మం ఉందా లేదా అని అక్కర్లేదంటే దాంట్లో నీకు ధర్మం ప్రకారం ఉండమన్నాడు, కానీ నీకు మోక్షం సంగతి లేదు. ధర్మ అర్థ కామ అనేటువంటి 3 పురుషార్థాలు ఫుల్ఫిల్ చేసేది పూర్వమీమాంస. పూర్వమీమాంస అంటే జైమిని సూత్రాలు, జైమిని రాసినటువంటి ధర్మసూత్రాలు. ఆయన తన ధర్మసూత్రాల్లో మొట్టమొదటి సూత్రం ఏంటంటే అథాతో అథాతో ధర్మ జిజ్ఞాస అని మొదలుపెట్టాడు. బ్రహ్మ జిజ్ఞాస మొదలుపెట్టింది అద్వైతం. అథాతో, ఈ మాట మీరు విని ఉంటారు. అథాతో ధర్మ జిజ్ఞాస అనేటువంటి ఇది మొదలుపెట్టాడు. అథ అంటే ఏమిటి? అయిన తర్వాత అని అర్థం. ఏది అయిన తర్వాత? ఈ 4 దర్శనాల్లో ఏం చెప్పారో సమాజాన్ని సుభిక్షంగా చేయడానికి 4 దర్శనాలు ఫెయిల్ అయిపోయినాయి. 4 దర్శనాలు ఏం చేయలేకపోయినాయి. అథాతో దాని తర్వాత ధర్మ జిజ్ఞాస స్టార్ట్ అయింది. జిజ్ఞాస అంటే జ్ఞాతుం ఇచ్ఛ, దాన్ని తెలుసుకోవాలని కోరిక. దేన్ని తెలుసుకోవాలి? క్వశ్చన్ రాకూడదు. సూత్రంలో మీకు మొట్టమొదటే చెప్పాను, ఎవడు దాని గురించి ప్రశ్నించకూడదు. ఇప్పుడు దేన్ని తెలుసుకోవాలి అని ప్రశ్న వచ్చింది. తెలుసుకుంటే తెలుసుకోవచ్చు, నాకు తెలుసుకోకపోతే నాకేం నష్టం అని కూడా అనొచ్చు. జైమిని అందుకని ఏం చెప్పాడంటే, ఒరే నాయన, షడ్దర్శనాలు ఇప్పటికైతే 4 దర్శనాలే మనం చెప్పుకున్నాం. 4 దర్శనాలు అయిపోయి సమస్యను పరిష్కరించలేనప్పుడు 4 దర్శనాల్లో ఏం చెప్పాడు? కపిలుడు సాంఖ్యంలో అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలన్నీ ఉన్నాయని చెప్పాడు. అంటే పంచకోశ విచారణ చేయించాడు. కర్మలు ఉన్నాయన్నాడు, కర్మ అనుభవించాలని చెప్పాడు. కానీ ఈశ్వరుణ్ణి ఒప్పుకోలేదు. ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉండి మనకు ఈ కర్మ చేయిస్తున్నాడు అని కపిల సాంఖ్యం ఒప్పుకోలేదు. మరి కర్మ ఎవడు చేయిస్తున్నాడు? ఎందుకు మనం కర్మను అనుభవిస్తున్నాం? ధర్మ జిజ్ఞాసలో కర్మని ఎలా చెయ్యాలో చెప్పాడు, కానీ కర్మ నుంచి విముక్తి పొందేటువంటి మార్గం జైమిని కూడా చెప్పలే. అథాతో ధర్మ జిజ్ఞాస అని ధర్మసూత్రాలు చెప్తూ దీని తర్వాత ధర్మాన్ని చెయ్యండి. వేద హృదయం ఏమిటి అంటే జైమిని చెప్పిన విషయాలు. వేద హృదయం ఏమిటి అంటే వేదం ఏం చెప్తోంది అంటే కర్మ చెయ్యమంది, ఉపాసన చెయ్యమంది, మంత్ర తంత్రాలు చెయ్యమంది, యజ్ఞయాగాదులు చెయ్యమంది. ఎందుకురా యజ్ఞయాగాదులు చెయ్యాలి అని ప్రశ్నిస్తే జైమిని మహర్షి అంటాడు, ఒరే నాయన, నువ్వు ఈ లోకంలో అనుభవించేది కాదు, ఈ పుణ్యాన్ని నిన్ననే చెప్పలే మనం డాలర్లుగా మార్చుకుంటే, ఈ ఇండియన్ కరెన్సీని డాలర్లుగా మార్చుకుంటే నేను ప్రపంచంలో ఏ దేశంలో అయినా తిరిగితే పనికి వస్తుంది. అట్లా ఇక్కడ ఉండేటువంటి కర్మ ఫలాన్ని నువ్వు పుణ్యంగా కన్వర్ట్ చేసుకో. నువ్వు పుణ్యంగా మార్చుకుంటే నీకు పైన 7 లోకాలు ఉన్నాయి, కింద 7 లోకాలు ఉన్నాయి. జన్మలు జన్మాంతరాలు, నీకు జన్మలు ఉన్నాయి, జన్మాంతరాలు ఉన్నాయి. అంటే మళ్ళీ మళ్ళీ జన్మించేటువంటి పద్ధతి ఉంది. మళ్ళీ ఎందుకు జన్మిస్తున్నావయ్యా, నువ్వు ఎందుకు చెప్తున్నావే మాట అంటే, మళ్ళీ మనం జన్మించకపోతే మనం అందరం ఒకలాగే పుట్టినట్టయితే ఒకే రకమైన కర్మ అనుభవించాలి కదా. మనం అట్లా అనుభవించటం లేదు కదా.
రకరకాలైన వాళ్ళు అంటే ఒకడికి ఒక రకమైన సుఖం, ఇంకోటికి ఇంకో రకమైన సుఖం, ఒకడికి ఒక రకమైన కష్టం, మరొకటికి మరొక రకమైన కష్టం. ఎండ వచ్చింది అంటే ఇవాళ 30 డిగ్రీలు 35 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది అంటే అందరికీ సేమ్. దాన్ని టాలరేట్ చేసే నాకు ఎక్కువ వేడి అనిపించకపోవచ్చు, ఇంకొకరు దాన్ని ఏసీ రూమ్లో కూర్చొని దాన్ని ఉండొచ్చు. కానీ సూర్యుడు మాత్రం ఒకే టెంపరేచర్ అందరికి ఇస్తున్నాడు. అట్లా కర్మఫలం ఒకేసారి భగవంతుడు అందరికీ ఒక కర్మఫలం ఇవ్వటం లేదు. ఆలోచించండి. కాబట్టి ఈ కర్మఫలం ఇలా ఎందుకు వస్తోంది అంటే మనం అందరం కూడా పూర్వజన్మలో చేసినటువంటి కర్మని దాచుకుని అది ఒక్కొక్కడు అనుభవించడానికి ప్రారంభం అనే పేరుతో కర్మ తెచ్చుకున్నాం. ఆ మాట కపిలుడే చెప్పాడు. అలా కర్మఫలాన్ని మనం అందరం అనుభవిస్తున్నాం. ఎవడెవడు ఏ కర్మఫలం తెచ్చుకున్నాడో వాడు అదే అనుభవిస్తున్నాడు. అంటే దీన్ని ఒప్పుకుంటే మనం కర్మఫలాన్ని ఒప్పుకుంటే మనం లోకాన్ని ఒప్పుకుని తీరాలి. నా దగ్గర 1000 రూపాయల నోటు ఉంది. నేను సినిమా హాల్లో ఎక్కడెళ్ళి కూర్చుంటాను? ఆ టాప్ బాల్కనీ క్లాస్ ఏదో ఉంటుంది, అది పెద్ద టికెట్ ఎంతో నాకు తెలియదులేండి. ఆ టికెట్లో వెళ్ళి నేను కూర్చోగలను. నా దగ్గర 100 రూపాయలే ఉన్నాయి. నేను బెంచీ క్లాసు మా చిన్నతనంలో బెంచీ క్లాసులు, నేల క్లాసులు కూడా ఉండేవి. సినిమాలు ఇప్పుడు లేవేమో నాకు తెలీదు. అలాంటి క్లాసు ఏదో ఆ కేటగిరీస్ మీరే గుర్తించుకోండి. అంటే ఆ సినిమా హాల్లో ఇలా వేసి ఉంటాడు. అందరూ చూసేది ఒక సినిమానే, కానీ ఒకడు చిన్న క్లాసు చాలా దగ్గరలో నుంచి కంఫర్ట్స్ లేకుండా చూస్తాడు, ఇంకొకడు కొంచెం దూరం నుంచి, ఇంకొకడు కొంచెం దూరం నుంచి, ఇంకొకడు హాయిగా మంచి సీట్లో కుషన్ సీట్లో కూర్చొని చూస్తాడు. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? సినిమా వేసేవాడు కానీ సినిమా హాల్ కానీ అందరినీ సమానంగానే టికెట్లు ఇచ్చి లోపలికి పంపించింది. మరి ఈ తేడా ఎందుకు వచ్చింది? వాడి దగ్గర ఉన్న డబ్బును బట్టి వాడు గొప్పగా ఉన్నవాడు గొప్ప సుఖాన్ని పొందుతున్నాడు, పేదవాడు పేదగా అనుభవిస్తున్నాడు. అలాంటి అనుభవాలు రావడానికి మన కర్మ కారణమవుతోంది. ఆ కర్మ వల్ల మనం ఇలాంటి జన్మలకు వెళుతున్నాం. ఇది నా థాట్ కాదు, నేను చెప్తున్న మాట కాదు, జైమిని చెప్పిన మాట. జైమిని ధర్మసూత్రాల్లో ఉన్న విషయం మీకు చెప్తున్నాను. ఇది మనకు ఎటువంటి డిప్రెషన్ కలిగిస్తుందంటే ఇంకా నా కర్మ ఏమీ లేదేమో, నాకేమి వేదాంతం అసలు అర్థం కాదు, నా కర్మలో ఉంటే కదా నాకు అర్థమయ్యేది. మళ్ళీ వంట సరిపెట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు కదా జీవుడు. వాడికి అదే పని. ఎక్కడెక్కడ లూప్ హోల్స్ దొరుకుతాయో తప్పించుకు పారిపోవడానికని వాడు వెతుక్కుంటూ ఉంటాడు. మీరు ఆలోచించండి, మీ మనసు అంటుందా అంటలేదా? అంటుంది. దానికి అదే పని. అందుకని జాగ్రత్తగా ఉంటాడు. జైమిని మహర్షి చెప్తున్నాడు ఈ మాటలన్నీ. ఆయన 2600 సూత్రాల్లో ఈ మాటలు చెప్తున్నాడు. ఒరే నాయన, నీకు ఒక కర్మ ఉంది, ఆ కర్మని ప్రతిరోజు నువ్వు చేసుకుని నేను దాచుకుంటున్నావు. ఈ దాచుకున్న కర్మని సంచితం అనే పేరుతో నీ కారణ శరీరంలో పెట్టుకుని నువ్వు చచ్చిపోయిన తర్వాత నువ్వు వెళ్ళిపోతున్నావు. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఎన్ని ఉన్నాయో ఆ ప్రకారం రైలు వచ్చి స్టేషన్లో ఆగుతుందరా. రైలు ఆగంగానే నాకు ఏసీ క్లాస్ టికెట్ ఉందనుకోండి, నేను గబగబా ఏసీ కంపార్ట్మెంట్ ఎక్కడుందా అని నేను వెతుక్కుంటా. రైలు వస్తున్నప్పుడే చూస్తా ఏవన్నీ. నేను అటువైపుకే వెళతాను. ముందే అడిగి నేను అక్కడే నుంచుంటాను, అది వేరే సంగతి. రైలు వచ్చాక నా జనరల్ కంపార్ట్మెంట్ టికెట్ ఉందనుకోండి, ఇప్పుడు నేనేం చేస్తాను? ఆ స్టేషన్లో ముందే అడుగుతా, జనరల్ కంపార్ట్మెంట్ ఇంజిన్కి పక్కన ఉందా, ఇంజిన్ లాస్ట్లో ఉందా? వాడు 2 కంపార్ట్మెంట్ పెడతాడు. ఆ కంపార్ట్మెంట్లో ఆ జనంతో పాటు నెట్టుకుని నేను అందులో వెళ్ళి ఎక్కుతాను. దేన్ని బట్టి రైలు అందరినీ తీసుకోవడానికి రెడీగా వచ్చింది. కానీ నేను ఎందుకు వెళ్ళాను, ఆ కంపార్ట్మెంట్కి ఎందుకు వెళ్ళాను, ఈ కంపార్ట్మెంట్కి ఎందుకు వెళ్ళాను అంటే నా దగ్గర ఉన్నటువంటి డబ్బు, నేను కొనుక్కున్నటువంటి టికెట్. అలాగా ఈ జీవుడు అనేవాడు, జీవుడు ఉన్నాడని వాడికి తెలుసు. ఎవరికి? జైమిని మహర్షికి కూడా తెలుసు. ఈ జీవుడు అనేవాడు వీడి కర్మానుసారం ఈ దేహం పడిపోగానే వీడికి సంబంధించినటువంటి లోకాలకు వీడు వెళ్ళిపోతాడు. మరి వెళ్ళిపోయేటట్లయితే భస్మీభూతస్య దేహస్య, ఇక్కడ శరీరాన్ని తగలబెట్టేస్తున్నాం మేము.
ఇందులో నుంచి ఏం పోతున్నది, ఏది పోతున్నది, ఎలా పోతున్నది అంటే అప్పుడు తప్పనిసరిగా ఈ జీవుడు అనేవాడు పోతాడు అని